Welcome to MNV Solutions. Solution for your need. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము న్యూ అప్డేట్ TR069 అప్డేషన్ బల్క్ అప్డేషన్ గురించి వచ్చింది. కొత్తగా మనకు 2.6.3లో ఆ బల్క్ TR069 కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి, ప్లస్ క్విక్ ONT సెటప్ అనేది మనకు ఆప్టి లింక్ కూడా నెక్స్ట్ షార్ప్ విజన్ది కూడా మనకు ఇప్పుడు అప్డేట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఈ క్విక్ ONT సెటప్ ఎలా చేయాలనేది మీకు ఇచ్చున్నాను, దాన్ని కార్ట్లో ఇస్తాను చూడండి. మనం ఇక్కడ ఫస్ట్ మనము ఫ్రాంచైజీ మేనేజ్మెంట్లోకి వెళ్ళి ఇక్కడ అడ్మిన్ క్లిక్ చేస్తాము. అడ్మిన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బల్క్ TR069 కాన్ఫిగరేషన్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే ఈ స్క్రీన్ వస్తుంది. మన ఏ ఓఎల్టీని చెక్ చేయాలి అంటే ఏ ఓఎల్టీకి మనము బల్క్ అప్డేషన్ చేయాలనే దాన్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. మనం దీంతో చూసుకున్న తర్వాత ఏదైతే మనం చేస్తామో దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు కొద్దిగా లోడింగ్ పడుతుంది. ఆ లోడింగ్ ఇచ్చిన తర్వాత మీరు చూసారంటే ఫస్ట్ మనకు లోడ్ అనేది కొద్దిగా టైం తీసుకుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఎన్ని కనెక్షన్స్ మనకు ఆల్రెడీ TR069 చేస్తున్నాయి, ఎన్ని కనెక్షన్ చేయలేదు, ఆఫ్లైన్లో ఎన్ని ఉన్నాయి, అవన్నీ మనం క్యాలిక్యులేట్ చేసానికి కొద్దిగా టైం అయితే పడుతుంది, వెయిట్ చేయాలి. ఒకవేళ మీ కనెక్షన్స్ ఎక్కువ ఉంటే ఎక్కువ టైం తీసుకుంటుంది, తక్కువ ఉంటే తక్కువ టైం తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు మనకు మొత్తం లోడ్ అయిన తర్వాత మనకి ఇక్కడ చూడండి, ఈ దీంతో ఫస్ట్ మనకు 6 అనేది కాన్ఫిగరబుల్ అంటే కాన్ఫిగరేషన్ చేయాల్సినవి. ఇంకొక 17 అనేది మనకేమంటే నో నీడ్ అనమాట, ఇవి మనం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఇంకొక ఓఎల్టీ చూద్దాము. ఇదే విధంగా ఇవి అయితే మనకు తక్కువ కనెక్షన్స్ ఉన్నాయి కాబట్టి వెంటనే అయిపోయింది. ఇంకొకటి ఓఎల్టీ అనేది మనము చెక్ చేస్తాము ఇప్పుడు. ఓకే, బ్యాక్ వచ్చినామంటే బ్యాక్ ప్రెస్ చేస్తే మనకు నార్మల్గా బ్యాక్ వచ్చేస్తుంది. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనము ఇంకొక ఓఎల్టీని సెలెక్ట్ చేసుకుంటాం, వేరే ఓఎల్టీని. ఈ ఓఎల్టీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కూడా సేమ్ అంతే అండి. మనకేమంటే ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయి అని ఫస్ట్ వెరిఫై చేస్తుంది. వెరిఫై చేసిన తర్వాత మనకు ఆఫ్లైను, నెక్స్ట్ కాన్ఫిగరేషన్ అయినవి, కాన్ఫిగరేషన్ కానివి, ఇవన్నీ కూడా మనకు దీంతోనే చూపిస్తుంది. ఇక్కడ ఈ కనెక్షన్స్ మొత్తం మనకు కాన్ఫిగరేషన్ అయిన తర్వాత మీకు ఒకవేళ డౌట్ ఉంటే బ్యాకప్ తీసి పెట్టుకోవడం మంచిది. అంటే మన యొక్క ఓఎల్టీని బ్యాకప్ తీసుకుంటే బెస్ట్. ఓకే, ఇప్పుడు దీంతో చూసారంటే టోటల్ మనకు 36 కనెక్షన్స్ అనేది కాన్ఫిగరేషన్ కాలేదు, అంటే చేయాలి కాన్ఫిగర్డ్. 19 వచ్చి నో నీడ్ కాన్ఫిగరేషన్. ఓకే, నెక్స్ట్ 3 వచ్చి వేరే బ్రాండ్స్ ఉన్నాయి, అవి వచ్చి మనం దీంతో కాన్ఫిగరేషన్ అనేది చేయలేము. ఓకే, ఆఫ్లైన్ ఏదైనా ఉంటే ఎల్లో కలర్లో వస్తాయి, ఆఫ్లైన్లో లేవు. నెక్స్ట్ ఇక్కడ మనకు చూసారంటే వీటిల్లో గ్రీన్ కలర్లో వచ్చినవన్నీ కాన్ఫిగరేషన్ అయినాయి అనేసి. ఓకే, టోటల్ ఎన్ని ఉన్నాయి చూడండి, 58 ఉన్నాయి. దాంతో గ్రీన్ కలర్లో ఉండేవి మనకు కాన్ఫిగరేషన్ అయినవి, రెడ్ కలర్లో ఉండేది కాన్ఫిగరేషన్ కాలేదు. ఇక్కడ మీకు కాన్ఫిగరేట్ పైన మనకు అప్డేట్ TR069 క్లిక్ చేస్తే ఈ స్క్రీన్ వచ్చింది కదా ఇంతకుముందు, ఆ స్క్రీన్ అప్డేట్ కొట్టండి. అప్డేట్ కొట్టిన తర్వాత మొత్తం మనకు లోడ్ అవుతుంది. ఇప్పుడు ప్రతి ఓఎన్టీకి TR069 అప్డేట్ అయ్యి మనకు ఆఫ్ అయ్యి మళ్ళీ కనెక్ట్ అవుతుంది. అంటే మనకు ఆఫ్ అయ్యి కనెక్ట్ అవుతుందంటే ఆ ఓఎన్టీ అనేది రీస్టార్ట్ అవుతుంది. ఇది కొద్దిగా చాలా టైం తీసుకుంటుంది ఫ్రెండ్స్ లోడింగ్ అనేది, ఎందుకంటే ప్రతి ఓఎన్టీ కాన్ఫిగరేషన్ 1 by 1 జరుగుతూ ఉంటుంది బ్యాక్ ఎండ్లో. అది మొత్తం మనకు కంప్లీట్ అయిన తర్వాత టోటల్ అంటే ఈ స్క్రీన్ మొత్తం మనకు ఇప్పుడు ఆ లోడింగ్ ప్లీజ్ వెయిట్ అనేది చూస్తున్నారు, అది వెళ్ళిపోయింది. అది వెళ్ళిన తర్వాత మనకు ఈ విధంగా ప్రతి దాంతోనూ కాన్ఫిగరేషన్ అయిపోయింది అనేసి మనకు కింద చూపిస్తుంది. సక్సెస్ఫుల్లీ కాన్ఫిగర్ TR069 వ్యాను అండ్ ACS అట్రిబ్యూట్, ఇవి రెండు మనకు కంప్లీట్ అయిపోయింది అనేసి ఇలా చూపిస్తుంది. ఇవి చూపించిన వెంటనే మనకు కంప్లీట్ అయిపోయింది అనేసి బ్యాక్ వస్తాం అంతే ఫ్రెండ్స్. ఇదే విధంగా ప్రతి ఓఎల్టీ మీరు సెలెక్ట్ చేసి సేమ్ ప్రాసెస్ చేయాలి. ఇది ఫ్రెండ్స్, మీరు సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని, మీ ఫ్రెండ్స్కి అందరికీ ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి, అందరినీ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. మీకు ఇలాంటి అప్డేట్స్ ఫ్యూచర్లో ఇస్తాను. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత చూసారంటే పైన మనకు డౌన్లోడ్ సింబల్ ఉంటుంది, ఏ నెంబర్కి కంప్లీట్ అయింది అనేది ఒక ఎక్సెల్ షీట్ లాగా కూడా మనకు ఓపెన్ అవుతుంది. ఆ డౌన్లోడ్ క్లిక్ చేసి మనము ఓపెన్ చేసి చూస్తే మీకు ఓపెన్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.